హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేందర్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు డివిఎస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, అవ్వా తాత రాజకీయం ఏపీ పాలిటిక్స్లో ప్రజెంట్ నడుస్తుంది. ముసలి వాళ్ళకు పెన్షన్ ఇవ్వట్లేదని మంచాల మీద తీసుకెళ్లి ఎండలు నిల్చుండబెట్టి ముసలి వాళ్ళ ప్రాణాలు తీసుకుని ఇది ఎవరి తప్పు అంటారు? వైసీపీ ఏమో తెలుగుదేశం మీద ఆరోపణలు, తెలుగుదేశం వైసీపీ మీద ఆరోపణలు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎన్నికల ముందు పెన్షనీర్ల ప్రాణాలతో చెలగాటం ఆడటమే ట్రాజడీ. అవును. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక పెద్ద కుట్ర. ఇది రాజకీయ లాభాల కోసం రాజకీయ పార్టీలు ఇంతగా దిగజారుతాయా అనేదే ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం అన్నమాట. ఇప్పుడు అన్నిటికీ బటన్లు నొక్కేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్లకు కూడా బటన్ నొక్కేయచ్చు. అవును. ఇప్పుడు 130 సార్లు బటన్ నొక్కాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఈ పెన్షన్లకు బటన్ నొక్కలేడా? లేదు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్ళి పంచొచ్చు పంపిణీ పెన్షన్లు. ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి 49 పెన్షన్లు వస్తాయి, 3 రోజుల్లో పనిచేయచ్చు వాటిని అని కూడా మనం లెక్కలు చూసాం. ఎందుకంటే 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కాకుండా వ్యవసాయ శాఖలో, మెప్మాలో, అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్న పరిస్థితుల్లో సిబ్బంది లేనట్టుగా వీళ్ళందరినీ కూడా సచివాలయాలకి మండు టెండర్లో పిలిపిస్తున్నారు. వాళ్ళ వయసు ఎంత? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఊతకర్ర ఆసరాతోనో వీల్ చైర్లలోనో. అసలు ఈ గోల కాదు, అసలు మంచాలు వేసుకొచ్చారు. ఈ మంచాల డ్రామా ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడు మండు టెండల్లో ముసలాళ్ళని మంచాల పైన పండబెట్టి సచివాలయాలకి తీసుకువెళ్ళడం ఏంటి? ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారు? సిఎస్ జవహర్ రెడ్డి గారు అసలు వీటన్నిటి వెనక ఉన్న కుట్ర ఏంటి? దీనిపైన ఇవాళ విచారణ జరపాలి. ఒక పెద్ద మహా కుట్ర ఉందని, ఇది ఒక గ్రేటర్ కాన్స్పిరసీ అని ఇవాళ ప్రజల్లో బలంగా వెళ్తోంది. ఎందుకని? కేంద్ర ఎన్నికల సంఘం ఏం ఆదేశించింది? పింఛన్లు ఆపేయమందా? లేదు వాలంటీర్లను ఆపమందా? వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని ఆపండి, ప్రభుత్వ ఉద్యోగులతో పంచండి అని. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా వీళ్ళు బేఖాతరు చేస్తారా? ప్రభుత్వం ఏం చేస్తోంది? సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మంచాల మీద వాళ్ళని పండబెట్టి తీసుకువెళ్తుంటే ఆ మంచాలు తెచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళని పడుకోబెట్టి తీసుకువెళ్తుంటే వీడియోలు తీసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నమాట. నిజంగా చెప్పాలంటే మనం గతంలో చూసాం, ఎక్కడో పనికి మాలిన పోస్టులు ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికలు, కోడ్ అమల్లో ఉంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇలాంటి చర్యలకి ఏ రాజకీయ పార్టీ పాల్పడినా ఆ రాజకీయ పార్టీ పైన కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేయాలి. ఎందుకు ఈ ఉదాసీనతో కనపడతలేదు? ఇప్పుడు ఈ కుట్రలో వీళ్ళంతా పాత్రదారులు ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన ఈ మంచాలు తెచ్చిన వాళ్ళు కానీ, ఈ పడుకోబెట్టిన వాళ్ళు కానీ, ఆ మోసుకెళ్ళిన వాళ్ళు కానీ, వీడియోలు తీసిన వాళ్ళు కానీ, వైసీపీ కార్యకర్తలో, నాయకుల్లో, ఐపాక్ సిబ్బందో వీళ్ళంతా పాత్రధారులు. అసలు సూత్రధారులు ఎవరు? ఈ మహాకుట్ర వెనక సూత్రధారి మనకి సిఎస్ జవహర్ రెడ్డి గారా? లేకపోతే ఆ సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారా? లేకపోతే ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి శశిభూషణ్ కుమార్ గారా? లేదు, వీటన్నిటినీ కూడా పరోక్షంగా ఉండి వెనకాల నుండి చక్రం తిప్పుతున్నటువంటి సీఎం ఆఫీస్ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారా? ఎవరి ఆదేశాల మేరకి వీళ్ళు ఇలా చేస్తున్నారు? నిజంగా మీకు పింఛన్లు సచివాలయం ద్వారానే ఇప్పించాలి, వీళ్ళందరినీ అక్కడికి పిలిపించాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మీరు ముందే నిధులు ఎందుకని వేయలేదు? ఖజానాలో నిధులు లేకుండా వేల కోట్లు ఎలా విత్డ్రా చేశారు? ఖజానా ఖాళీ చేయడం కూడా కుట్రలో భాగమే. ఇప్పుడు లాస్ట్ 15 డేస్లో మార్చి 15 నుంచి 31 లోపు 15,000 కోట్లు విత్డ్రా చేసేశారు. అంటే ఏంటి? ఖజానా ఖాళీ చేయించడం కుట్ర కాదా? పెన్షనీర్లకి పింఛన్లు ఇవ్వడానికి, ఈ సామాజిక భద్రతా పింఛన్లకి నీకు బడ్జెట్ ఎంత కావాలి? 1950 కోట్లు ఏమో కావాలి. ఆ 1950 కోట్లు కదలకుండా ఉంచి వీళ్ళు మిగతాయి ఇచ్చుకోవాలి బిల్లులు.
కాంట్రాక్టర్లకో బినామీలకో పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే. అలా కాకుండా కేవలం మార్చి 30, 31 2 రోజుల్లో 7,000 కోట్లు ఖాళీ చేశారు. ఇప్పుడు వీళ్ళంతా మోసుకెళ్ళారు మంచాల మీద, సచివాలయాల దగ్గర కూర్చోబెట్టారు. ఎవరు లేరు అక్కడ. సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేయాలనుకుంటే అసిస్టెంట్లు బ్యాంకుల్లో నిధులు పడలేదు. బ్యాంకుల వాళ్ళు చేతులు ఎత్తేశారు. అంటే ఎవరిది తప్పు? వీళ్ళని మోసుకెళ్ళినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలదా తప్పు, లేదు నిధులు బ్యాంకులో వెయ్యనటువంటి ప్రభుత్వ అధికారులదా తప్పు? నిధులు బ్యాంకులో వాళ్ళ ఖాతాల్లో వెయ్యకుండా వీళ్ళందరినీ ఎందుకు మీరు పెరేడ్ చేయించారు? ఇప్పుడు ఇదొక పెరేడ్గా మారిందన్నమాట. ముసలాళ్ళందరినీ అక్కడ తీసుకొస్తే కూర్చోబెడితే 43 డిగ్రీల సెంటిగ్రేడ్ అంట. ఏంటి అక్కడ ఎండలు కూడా ఎంత ఉన్నాయి? ఆ కుప్పగులిపోయారు, సొమ్మసిల్లిపోయారు, చనిపోయారు, 4 ఏమో చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? అవును, వీటిని ప్రభుత్వ హత్యలనే అనాలన్నమాట. ప్రభుత్వ హత్యలు అయితే మరి కేసు ఎవరి మీద పెట్టాలి? సిఎస్ మీద పెట్టాలా, లేదు ఆ సర్ప్ సిఇఓ మీద పెట్టాలా, లేకపోతే సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద పెట్టాలా? ఎవరి మీద పెట్టాలి? దీనికి జవాబు చెప్పాల్సింది జవహర్ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారే సమాధానం చెప్పాలన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చారు? పెన్షన్లకు కావాల్సిన నిధులు మీరు రిజర్వ్లో పెట్టకుండా మొత్తం నిధులు ఎందుకు ఖాళీ చేయించారు? 15 రోజుల్లో 15,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఎలా పంచిపెడతారు? అంటే రాబోయే ప్రభుత్వానికి చిప్ప చేతికి ఇవ్వాలనా? ఎన్నికల ముందు ఇంత పెద్ద ఎత్తున నిధులు విత్డ్రా చేయడం కుట్ర. చంద్రబాబు గారు మాట్లాడుతూ అప్పుడు వివేకానంద గారితో హత్య రాజకీయాలు చేసి ఇప్పుడు వృద్ధిరోత్తం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అదే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతిపక్షాలు అన్ని ఆరోపణలు చేయటం కావచ్చు, శవ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న మేమంతా సిద్ధం సభల్లో స్పీచ్ కూడా అదే చూసాం. ఏమని? ముసలాళ్ల ప్రాణాలు చంద్రబాబు తీస్తున్నాడు, చంద్రబాబే దీనికి కారణం, తెలుగుదేశమే దీనికి కారణం అని చెప్పిన ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రభుత్వం నీది, ఇది ఈ చేతగానితనం నీది, ఈ స్వార్థ రాజకీయం నీదనమాట. ఈ కుట్ర కోణానికి మొత్తానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఆయన చెబితేనే కదా వీళ్ళంతా ఈ డబ్బులన్నీ కూడా రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ సెక్రటరీ రోల్ ఏంటి ఇందులో? 15 రోజుల్లో 15,000 కోట్లు బిల్లులు ఎలా చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫిఫో దాని ప్రకారం నిధులు విడుదల చేయాలి. పనులు ఎవరు ఫస్ట్ పూర్తి చేశారో వాళ్ళ బిల్లులు ఇవ్వాలి, కానీ ఈ రేపొద్దున ఎన్నికల్లో ఖర్చు పెడతానికి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళ బిల్లులు మీరు క్లియర్ చేస్తారా? అంటే 15 రోజుల్లో 15,000 కోట్లు బిల్లులు క్లియర్ చేయటం ఒక కుట్ర. ఎన్నికలకు ముందు ఖజానా ఖాళీ చేయడం ఒక కుట్ర. వీళ్ళందరినీ మంచాల మీద ఎక్కించటం ఒక కుట్ర. ఆ మంచాల మీద ఎక్కిస్తూ తీసుకువెళ్ళి ఆ సచివాలయాల్లో కూర్చోబెట్టి ఎండల్లో కనీసం టెంట్లు వేయకుండా, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా, ఏం ఈ వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి భోజనాలు పెట్టించవచ్చు కదా? తీసుకువెళ్ళినాళ్ళు మంచినీళ్ళు సరఫరా చేయాలన్న బుద్ధి లేదా? ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు ఏమైనా వస్తామన్నారా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ముసలాయన నన్ను మీరు తీసుకెళ్ళండి అని వీళ్ళని అడిగితే ఫోన్ చేసి అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళామంటే అర్థం ఉంది. ఇది ఒక పెద్ద డ్రామా, ఒక జగన్ నాటకం ప్రారంభించారనమాట. ఏ పింఛన్ల ద్వారా అయితే ఈ నాటకం ఆడి ఓట్లు పొందాలనుకుంటున్నారో అది కాస్త మిస్ఫైర్ అవుతుంది. మనం చూసాం తెలంగాణలో ఏం జరిగిందో. తెలంగాణలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇలాంటి డ్రామాయే ఆడారు. రైతు బంధు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆపింది, రైతు బంధు నిధులు ఆపడం వెనక ఒక కుట్ర ఉంది, రైతుల పొట్టగొట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే నమ్మారా? నమ్మకపోగా రైతులంతా ఎవరు గుద్దారు ఓట్లు? కాంగ్రెస్కి గుద్దారు. గ్రామాల్లో మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసిందనమాట. రేపు కూడా ఇదే జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తప్పిదం వల్ల మొత్తం ఇవాళ ఎండల్లో ఎవరైతే బాధలు పడ్డారో, ఎవరైతే చనిపోయారో, సొమ్మసిల్లి పడిపోయారో ఆ కుటుంబాల ఓట్లన్నీ తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి పడే ప్రమాదం ఉందన్నమాట. అది తెలుసుకోలేకుండా తన గుంత తనే తవ్వుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.